మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. పిల్లల బాధ్యత మీది, మీ బాధ్యత నాది. గురు పూజోత్సవంలో ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు అధ్యాపక ఉద్యోగం వద్దన్న ఎమ్మెల్యే అవుతానని చెప్పాను. నేర్చుకున్నవి ప్రజలకు ఎలా ఉపయోగపడతావని ఆలోచిస్తున్నానని సీఎం గారు తెలిపారు. ప్రతి టీచర్ కు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలని ఆకాంక్షించారు చంద్రబాబు గారు. ఇక 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించే అవకాశం. విద్యతోనే విజయాలు. కూడు, నీడ, వస్త్రాల్లాగా చదువు ముఖ్యమే. విద్యార్థుల జీవితాంతం గుర్తుంచుకోవడమే గురువులకు గొప్ప బహుమతి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవంలో ద్రౌపది ముర్ము గారు తెలిపారండి. ఇక ఏపీ నుంచి 3కి పురస్కారం వచ్చింది. భారత్, రష్యాలకు దూరం అయ్యాం, అవి చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజా వ్యాఖ్యలు. ఇక మద్యం కుంభకోణం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి, ఆయన ద్వారా జగన్ కు ముడుపుల సొమ్ము చేరినట్లు గుర్తింపు. అనిల్ పిఏ దేవరాజును 3 రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారులు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తత్వం మేలైన మార్గం. భారత్కు కొత్త ఏమి కాదు. సమర్థుడైన మధ్యవర్తి శ్రీకృష్ణుడు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం. ఏసీఐఏఎం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఇక 13న బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెలాఖరు వరకు విస్తారంగా వర్షాలు. ఏపీ అభివృద్ధి ఎజెండాకు చేయూతనివ్వండని ప్రధాని నరేంద్ర మోడీకి నారా లోకేష్ గారు వినతి సమర్పించారు. స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందేలాగా ప్రభుత్వ నిర్ణయాలు. క్రడై రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. మంగంపేట ముగ్గురాయి గనుల వద్ద శుద్ధి ప్లాంట్ నిండుకుంటున్న ఏ గ్రేడ్ నిల్వలు. శుద్ధి చేస్తే ఏ గ్రేడ్ గా మారే సి గ్రేడ్ రాయి. ఏటా 150 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం. దివ్యాంగులకు త్రిచక్ర మోటార్ వాహనాలు ఒక్కోదాని ఖరీదు ₹1,00,000. తొలి విడతలో 875 మందికి పంపిణీ ఏర్పాట్లు. ఇక బర్డ్ ఫ్లూతో ప్రజారోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదని, కొత్త వలసలో కోళ్లు చనిపోయింది ఆ వ్యాధితో కాదు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. 40 కోట్లతో చిట్టి వ్యాపారి ఉడాయింపు. కోనసీమ జిల్లా మురమళ్లలో కలకలం. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై యూటీఎఫ్ రణబేరి. 25న విజయవాడలో బహిరంగ సభ. బీసీ సంక్షేమ శాఖకు స్కాచ్ అవార్డు. రెవెన్యూలో ఫిర్యాదు పరంపర. పట్టాదారి పాస్ పుస్తకాలకు వసూళ్లు. సర్వేకు ఫీజుతో పాటు అదనపు సొమ్ములు. ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఇక గణేష్ నిమజ్జనంలో విషాదం. సాగర్ ఎడమ కాలువలో పడి తండ్రి కుమారుడు గల్లంతు. విద్య, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐఎస్బీలో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించారు. సర్కారు మారిన సహకారం మాకే. 5 ఏళ్లలో డీసీసీబీ సొసైటీల్లో వేల కోట్లు దోచిన వైకాపా నేతలు. కొమ్ము కాస్తున్న కొందరు కూటమి నేతలు. కీలక స్థానాల్లో వైకాపా హయాంలో నియమించిన అధికారులే. సభా సంఘం విచారణ సాగని వైనం. జైలు వార్డెన్ను సుత్తుతో కొట్టి 2 రిమాండ్ ఖైదీల పరారీ. అనకాపల్లి జిల్లాలో ఘటన. విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. నా లైఫ్ టీచర్ చంద్రబాబు గారని లోకేష్ గారు తెలిపారండి. న్యాయవాది వృత్తిలో ఆత్మబలము ముఖ్యమే. సామాజిక మార్పునకు యువత దోహదపడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతం. వేడుకగా దామోదర్ సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్థానికోత్సవంలో తెలిపారు. జగన్ లాగా మాపై సిబిఐ కేసులు లేవని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏప్రిల్లో అప్రమత్తం చేశాం. ఉత్తరాది జల ప్రళయంపై ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడి. విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణానికి 217 కోట్లు మంజూరు చేశారు. ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతి చెందారు. అన్ని కుంభకోణాల్లోనూ సజ్జల ప్రమేయమే. గోరంట్ల తెలిపారండి. 30 రోజుల్లో 670 కేసులు సత్ఫలితాలు. బాలికల అదృశ్యం కేసులు ఛేదించిన పోలీసులు. ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగింత. సత్ఫలితాలు ఇచ్చిన ఆపరేషన్ ట్రేస్. శాసనసభకు జగన్ రాకుంటే పులివెందులో ఉప ఎన్నికలు తప్పవని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు తెలిపారు. 50 లక్షల టన్నుల ధాన్యం కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీయే. వరుస మరణాలపై లోతైన అధ్యయనం చేయండి. అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సహాయం తీసుకోండి. వైద్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష. ఆసుపత్రి నిర్మాణానికి 5 కోట్ల విరాళం ప్రకటించిన గోల్కొండ గ్రూప్ అధినేత రామరెడ్డి. ఇక కొత్త హెలికాప్టర్ కొనలేదు, అద్దెకు తీసుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టీకరణ. పేద ధనిక తేడా లేదు, అందరికీ ఆరోగ్య బీమా. 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 3,257 వైద్య సేవలు. హైబ్రిడ్ మోడ్లో బీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలు. ఏడాదికి ప్రభుత్వంపై 641 కోట్ల భారం. నీకెంత ధైర్యం. మహిళా ఐఏఎస్ను గద్దించిన అజిత్ పవార్. మహారాష్ట్రలో మరో రభస. ఇక థాయిలాండ్ కొత్త ప్రధానిగా అనుతిన్
ట్రంప్ రణనినాదం, డిపార్ట్మెంటల్ ఆఫ్ వార్ గా రక్షణ శాఖ పేరు, శిల్పా శెట్టి దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ, నానమ్మతో ఎంత అనుబంధం ఉన్న బాలుడి సంరక్షణ హక్కు తల్లిదండ్రులదే, హైపర్సోనిక్ క్షిపణులు, అణుశక్తి యుద్ధ నౌకలు, సైనిక ఆధునీకరణ కోసం భారత ప్రణాళికలు, ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము కలిసే ఉంటామని చైనా, ఉత్తర కొరియా ఉద్ఘాటన, నికోటిన్కు బానిసలవుతున్న బడిపిల్లలు, సదస్సులో ఆందోళన వ్యక్తం చేసిన వక్తలు, ట్రంప్ నుంచి ఏది ఉచితంగా రాదు, అమెరికాలో పెట్టుబడి పెడితేనే సుంకాల తగ్గింపు, వ్యాపారాల ఒప్పందం, మిత్ర దేశాలకు తప్పని అగ్రరాజ్య అధినేత వేధింపులు, ఇక ఉపరాష్ట్రపతి కార్యాలయం రాజకీయ సంస్థ కాదు అని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్లో సేనలు మోహరిస్తే ఖబర్దార్, ఐరోపా కూటమికి పుతిన్ హెచ్చరిక, అలహాబాద్ హైకోర్టుపై సుప్రీం ఆగ్రహం, బెయిల్ రద్దు అభ్యర్థనలపై మోసధోరణి ఉత్తర్వులు ఇస్తున్నారని మండిపాటు, 2 ఏళ్లలో 40 కేసుల్లో ఇదే తీర్పు అంటూ ఆక్షేపించిన జస్టిస్ పార్దవాల ధర్మాసనం, ఉత్తరాదికి ఉపశమనం, క్రమంగా తగ్గుతున్న ప్రవాహక ఉధృత, భారత్ వరద సమాచారం సమగ్రంగా ఇవ్వలేదని పాక్ ఆరోపణ, ప్రైవేట్లోనూ రిజర్వేషన్లకు వచ్చే పార్లమెంట్ భేటీలో బిల్లు పెట్టండి కాంగ్రెస్ డిమాండ్, విద్యుత్ ఆదా నియమావళి అమల్లో తాత్సారం, అధ్యయనంలో వెల్లడి, ఇక రోడ్డు ప్రమాద బాధితులకు దివ్యాంగులకు ఆసరా, ప్రభుత్వం ఎస్ఓపి ముసాయిదా జారీ, ఎయిర్ ఇండియా విమానంలో ఇంజన్ సమస్య, పైలట్ నుంచి పాన్ ఎమర్జెన్సీ సందేశం. ఇంకా సాక్షులు చూద్దామండి. ముంబైలోకి ఉగ్రవాదులు వచ్చారని 400 RDX మానవ బాంబు సిద్ధంగా ఉన్నాయని పోలీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదమే అని CDS జనరల్ అనిల్ చౌహాన్ గారు తెలిపారు. ఇక ఈ కామర్స్ లో కొలువుల పండుగ, 3.8 లక్షల ఉద్యోగాల కల్పన, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాల హైరింగ్. ఇంకా రాష్ట్రం మీ జాగీరా, కమిషన్ల కోసం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందరం చేస్తారా, సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, డేంజరస్ చైనాతో దోస్తియా, భారత్ రష్యాపై ట్రంప్ రొసరొసలు, డ్రాగన్ దుష్ట కౌగులికి దాసోహం అయ్యాయంటూ బగ్గు, కొత్త పొత్తులు ఎంతకాలమో చూద్దామంటూ సవాళ్లు, SCO ఫోటో షేర్ చేస్తూ నిష్ఠూరాలు, ట్రంప్ కు ధీటుగా బదులిస్తున్న రష్యా, చైనా, విక్టరీ పరేడ్ వేదికగా చైనా బల ప్రదర్శన, ఉక్రెయిన్లోకి వచ్చే ఏ దేశమైనా మా శత్రువే అని పుతిన్ గారు తెలిపారు. ఇక టమాటో ధర డమాల్, సీజన్ ప్రారంభంలో 1300 పలికిన 25 కిలోల బాక్స్ ధర నేడు 150 కంటే తక్కువ ఓడిపోయిన వైనం, తీవ్ర ఆవేదనతో టమాటా పండ్లను రోడ్డుపై పారబోస్తున్న రైతులు, నమ్మి ఓట్లేసినందుకు ఉద్యోగులకు వంచన, కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘం మండిపాటు, సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం, 16 లక్షల మంది ఉద్యోగులు ఒక్కరూ సంతోషంగా లేరు, 4 DL పెండింగ్, PRCలు, IR లేవు, ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు, పోరాటాలకు వెనుకాడేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు గారు తెలిపారు. ఈజ్ ఆఫ్ జస్టిస్తోనే సత్వర న్యాయం, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం, ఇక ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేదు, యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి, అందులో 1వ వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టని సర్కార్, మే, జూన్ నెలల్లో యోగాంధ్ర మునిగి తేలిన యంత్రాంగం, అప్పుడే సమస్య తీవ్రం, జూలై, ఆగస్టులో భారీగా మరణాలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని లోకేష్కు ప్రధాని గారు హామీ ఇచ్చారు. ఇక నిత్య విద్యార్థిని, రోజుకో కొత్త విషయాలు నేర్చుకుంటానని మంత్రి లోకేష్కు IT బాగా తెలుసు, కానీ నాతో పోటీపడి పనిచేయలేరు. మొన్నప్పుడు దేవాంశ స్పీడ్ నేను అందుకోలేను, నా గురువు ఇప్పటికీ గుర్తే, నేను టీచర్ కావాల్సిన వాడిని, దేశంలో రాష్ట్రం నెంబర్ 1 కావాలి, అందుకే నిరంతరంగా పనిచేస్తానని, బోధనలో టెక్నాలజీ వైవిధ్యం పెరగాలి, పిల్లలకు ఆస్తుల కంటే చదువులే ముఖ్యం చంద్రబాబు గారు తెలిపారు. ఇక సూర్య గారికి మాస్కుల కంపెనీకి 8,000 కోట్ల ప్రాజెక్టు, మూట కట్టిన ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, అస్మదీయ కంపెనీకి ఇన్స్టలేషన్ సర్వీస్ బాధ్యత, టెండర్లు లేవు, ఎంపిక పద్ధతులు తెలియవు, నెట్ క్యాప్ MD నిర్ణయం, మెప్పా MDకి లేక సహకరించాలంటూ జిల్లా స్థాయి సిబ్బందికి హుకుం, ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు ప్రతినిధుల టూర్లు, సహకారం కోసం ఎమ్మెల్యేలతో సమావేశం, ఇక పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయని, ఈ నెల 27 తర్వాత మాకు చాలా పని ఉంది, పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది, ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలకు, ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి, అలా చేయని వాటితో మాట్లాడి తేలుస్తాం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. కార్లు ధరల తగ్గింపు ప్రారంభం, తగ్గబోయే ధరలను ప్రకటించిన టాటా, 65,000 నుంచి 1.5 లక్షల వరకు మిగులు, GST తగ్గిన రోగులకు ఊరట దక్కేనా, ప్రైవేట్ ఆసుపత్రులపై అనుమానాలు, భారత్ రష్యాను చైనాకు కోల్పోయామని ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్, 3 దేశాలు చిరకాలం వర్ధిల్లాలని వ్యంగ్య వ్యాఖ్య, టెక్ లీడర్స్ తో భేటీలో పిచ్చై సత్యనాథన్లపై ప్రశంసలు, అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడుతున్నారంటూ ప్రశ్న, 7 యుద్ధాలు ఆపానంటూ మీడియా ముందు ప్రగల్భాలు, ఇక సైనిక సత్తాకు మెగా డిఫెన్స్ ప్లాన్, అణుశక్తి, యుద్ధ నౌకలు, లేజర్ ఆయుధాలు, సాయుధ దళాలకు హైపర్సోనిక్ క్షిపణులు, 15 ఏళ్ల రోడ్ మ్యాప్. ఆంధ్రప్రభ చూద్దామండి. ఉలిక్కి పడుతున్న తురకపాలెం, వేడని వరుస మరణాల మిస్టరీ, ఇక మధ్యవర్తత్వంతోనే న్యాయ వివాదాల పరిష్కారం అని తెలిపారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు తురకపాలెంలో. ఇక మీ తోడ్పాటుతోనే మున్ముందుగాని 15 నెలలుగా సమర్థంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలు, లిక్కర్ కేసులో కీలక పరిణామం, తెరపైకి జగన్ సోదరుని PA, సోషల్ మీడియా యాప్స్ ను నిషేధించిన నేపాల్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లతో సహా
26 సోషల్ మీడియా యాప్స్పై వేటు, వెంటనే వాటిని డిసేబుల్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశం. నగరాలపై ఫోకస్, భూ కేటాయింపులపై పరిశీలన, భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్. కొత్త ఎస్పీవీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు. అమరావతి కాన్సెప్ట్ సిటీల కళ. ఇక ఖరీఫ్లో పంటల జోరు, లక్ష్యానికి 72% సాగు పూర్తి. 2024 కంటే 1,00,000 హెక్టార్ల అధికం. ముందంజలో వరి పంట, వెనుకబడిన నూనె గింజలు. మారిన సీఎం అద్దె హెలికాప్టర్, అద్దె ప్రతిపాదన మరో కంపెనీ చాపర్. ప్రస్తుతం హెలికాప్టర్లో తరచూ సమస్యలు, ప్రయాణం సురక్షితం కాదని తేల్చిన భద్రతా వర్గాలు. కొత్త చాపర్తో దూర ప్రయాణాలకు వెసులుబాటు, తగ్గనున్న సీఎం ప్రముఖుల ప్రయాణ వ్యయం. ఇక ఈనాళ్ళని మిగిలిన వార్తలు చూద్దామండి. బరువు తగ్గించే మందుల ధర తగ్గిద్దాం. ప్రస్తుతం ఖర్చు నెలకు 14,000 నుంచి 26,000. జనరిక్స్ ఆవిష్కరణకు దేశీయ కంపెనీల కసరత్తు. ఇప్పుడు ఖర్చు 3,000 నుంచి 5,000. పేటెంట్ వివాదాలతో అనుకోని జాప్యం. ఇక సిట్రియాన్ నుంచి బస్టల్స్ ఎక్స్. హెచ్ఏఎల్కు ఎల్సీఎస్ సెంటర్ ఫ్యూజర్స్ అసెంబ్లీ. ఇక భారీగా తగ్గనున్న టాటా కార్ల ధర. అరబిందో ప్లాంట్కు యుఎస్ ఎఫ్డిఏ నోటీసు. ఇక మస్క్ వేతన ప్యాకేజ్ $1,00,000 కోట్ల. టెస్లా తొలి కారు డెలివరీ చేశారు ముంబైలో. ఆర్కామ్ ఖాతా మోసపూరితం. ఎస్బీఐ బీఓఐ బాటలో బీఓబీ ప్రకటన. ఇక వజ్రాలు ఆభరణాల రంగానికి పెద్ద ఊరటే. జీఎస్టీ సంస్కరణపై జీజేఈపీసీ. అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు? ఇక దిగ్గజాలకు ట్రంప్ సూటి ప్రశ్న. సీఈఓల స్పందనతో మహదానందం. ఇక జీఎస్టీ 2.0తో ప్రభుత్వానికి కనిష్ట నష్టం 3,700 కోట్లు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఆదాయం కంటే ప్రజల అవసరాలకే ప్రాధాన్యమని మంత్రులు నిర్మలా సీతారామన్ గారు తెలిపారండి. అదానిని వెనకనెట్టిన జేఏఎల్, చేజిక్కించుకున్న వేదాంత. ఊపిరితిత్తుల క్యాన్సర్ మందుపై 3వ దశ పరీక్షలు. గ్లెన్మార్క్ ఫార్మా తెలిపింది. సెన్సెక్స్ -7, నిఫ్టీ +7. స్తబ్దుగా ముగిసిన సూచీలు. వాహన చమురు షేర్లు రాణింపు. ఇక మూత్రనాళాల ఇన్ఫెక్షన్కు సిప్లా మందులు తయారు చేస్తుంది. ఇంక నోటిఫికేషన్ చూద్దామండి. గుంటూరులోని బాపట్ల, నరసరావుపేట ఏరియా హాస్పిటల్లో ఒప్పంద ప్రాతిపాదన వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 28. దరఖాస్తు ఫీజు $300. అర్హులైన అభ్యర్థులు 16 సెప్టెంబర్ లోపల ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్లో వివిధ డివిజన్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,865. దరఖాస్తు ఫీజు $141. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 29 సెప్టెంబర్. దేశంలోని 22 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్ రీసెర్చ్ ఇలా వివిధ కోర్సుల్లోకి 3,000 సీట్ల భర్తీకి నిర్వహించేందుకు జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ 2026కు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ఫీజు $1,000. ఇక అక్టోబర్ 12 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో 37 ఉద్యోగాలు. డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న అర్హులు. ఎన్ఐఏలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. పీజీ లేదా పీహెచ్డీలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలో వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపలంటే మాత్రం కమెంట్ చేయగలరు. జై హింద్.